ఇక్కడ అందరి పిల్లలకి కూడా మనం ట్యాబ్స్ ఇచ్చామండి. అంటే ప్రతి స్కూల్కి 30 ట్యాబ్స్ ఇచ్చాము. కంటెంట్ అంతా కూడా ప్రీ లోడెడ్ కంటెంట్. ఇది ఆఫ్లైన్లో వర్క్ చేస్తుంది, టోటల్గా ఆఫ్లైన్లో వర్క్ చేస్తుంది. ఇక్కడ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ ట్యాబ్ ఓపెన్ చేసుకుని తన క్రెడెన్షియల్స్ ఉంటాయండి, ఇండివిజువల్ క్రెడెన్షియల్స్ ఇచ్చేస్తామండి. అంటే స్టూడెంట్ యొక్క ఐడి ఉన్నాయి కదండి, ఆ స్టూడెంట్ ఐడినే క్రెడెన్షియల్ తీసుకొని పాస్వర్డ్ ఇచ్చామన్నమాట. సో దాని ప్రకారం లాగిన్ అవుతాడండి. లాగిన్ అవగానే ఫస్ట్ చాప్టర్ సెలక్షన్ ఉంటుందండి. తప్పనిసరిగా చాప్టర్ 1 పిల్లవాడు సెలెక్ట్ చేసుకోవాలి. చాప్టర్ 2కి అవకాశం ఉందండి, ఎందుకంటే ఇంటర్లాకింగ్ ఉంటుందండి. చాప్టర్ 1 పూర్తి చేసినా చాప్టర్ 2 ఓపెన్ అవుతుంది. సో చాప్టర్ని సెలెక్ట్ చేసుకుంటాడండి. ఆ చాప్టర్ సెలెక్షన్ అయిన తర్వాత ఒక డైరెక్ట్ టెస్ట్ వస్తుందండి. ఈ టెస్ట్ అంతా ఎలా డిజైన్ చేస్తామంటే మొత్తం అంతా కూడా డిపెండెన్సీ కాన్సెప్ట్సే ఉంటాయండి. అంటే 8th క్లాస్లో ఉన్నటువంటి పిల్లవాడు ఒక ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఏదో గ్రామర్ పాయింట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు దాని డిపెండెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో యాక్టివ్ వాయిస్ పాస్ వాయిస్ నేర్పాలి. సో యాక్టివ్ వాయిస్ పాస్ వాయిస్ నేర్పాలంటే కనుక దానికి కావాల్సినటువంటి డిపెండెన్సీ కాన్సెప్ట్స్ ఏముంటాయండి? వాయిస్ నేర్పాలి. వాయిస్ నేర్పాలంటే ఏమేమి తెలుస్తున్నారు పిల్లవాడికి? తప్పనిసరిగా పార్ట్స్ ఆఫ్ తెలుస్తుండాలి, అవి లేకుండా రాదు కదండి. తర్వాత వెర్ ఫార్మ్స్ తెలుస్తుండాలి, బీ ఫార్మ్స్ తెలుస్తుండాలి, అవి మీరు చెప్తారు కదా, V1 V2 V3 సంథింగ్ ఉన్నాయి కదా. సో అవన్నీ వస్తేనే మనం ఆ పిల్లవాడికి వాయిస్ నేర్పగలం. కాబట్టి ఆ డిపెండెన్సీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఒక టెస్ట్ వస్తుందండి. ఆ టెస్ట్ నియర్లీ 10 to 20 క్వశ్చన్స్ ఉంటాయండి. 10 to 20 క్వశ్చన్స్. మ్యాథ్స్ అయితే ఫిక్స్డ్గా ఉన్నాయి, 15 క్వశ్చన్స్ ఉన్నాయి. లాంగ్వేజ్లో మార్పు వచ్చినాయండి. ఇప్పుడు ఆ పిల్లవాడు ఆ 15 క్వశ్చన్స్కి ఇచ్చినటువంటి రెస్పాన్స్ని బేస్ చేసుకుని ఒకవేళ 15 క్వశ్చన్స్కి కనుక రైట్ ఆన్సర్లు ఇస్తే ఎక్కడ కూడా రాంగ్ ఆన్సర్ ఇవ్వకూడదండి, ఎక్కడ రాంగ్ ఆన్సర్ ఇవ్వకూడదు. 15 క్వశ్చన్స్కి రైట్ ఆన్సర్లు ఇస్తే అప్పుడు గ్రేడ్ లెవెల్ కంటెంట్ పైన ఇంకొక టెస్ట్ వస్తుందండి. అంటే జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మిమ్మల్ని మీలో నుంచి ఒక 9 మెంబర్స్ని తర్వాత 13th 14th పిలుచుకుంటాను. మీరే కంటెంట్ అసెస్ చేయాలి, అందుకే వివరంగా చెప్తున్నాను. సో డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది టోటల్గా డిపెండెన్సీ కాన్సెప్ట్స్ పైనే. ఆ డిపెండెన్సీ కాన్సెప్ట్ అయినటువంటి 15 క్వశ్చన్స్ కనుక అతను క్లియర్ చేస్తే, అంటే ఒక్కటి కూడా రాంగ్ ఆన్సర్ ఉండకూడదు, ఒక్కటి కూడా రాంగ్ ఆన్సర్ ఉండకూడదు, క్లియర్ చేస్తే అప్పుడు ప్రీ టెస్ట్ యాడ్ అవుతుందండి. దాన్ని మనం చాప్టర్ ప్లేస్ పేరు ఎలా పెట్టుకోండి. ఇది ఆ గ్రేడ్ లెవెల్ కంటెంట్ పైన ఆ టెస్ట్ ఉంటుందండి. ఆ గ్రేడ్ లెవెల్ కంటెంట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు బేస్ చేసుకుని ఒక టెస్ట్ వస్తుంది. అందులో పిల్లవాడు ఏ క్వశ్చన్కి అయితే రాంగ్ ఆన్సర్ ఇచ్చాడో ఆ రాంగ్ ఆన్సర్ బేస్ చేసుకుని ఆ గ్రేడ్లో ఉన్నటువంటి చాప్టర్స్ ఉన్నటువంటి ఎక్స్ప్లెనేటరీ వీడియోస్, PDF ఫార్మాట్స్ ఇవన్నీ కూడా ఆ పిల్లవాడికి యాడ్ అవుతుంటే ఆ వీడియోలు చూసుకోవడం, అసెస్మెంట్ రాసుకోవడం ఆ ఫ్లో ఎలా అవుతుందండి. ఒకవేళ ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్లోనే అతను ఫెయిల్ అయ్యాడు అంటే మీనింగ్ ఏంటండి? డయాగ్నోస్టిక్ టెస్ట్ దేనిపై బేస్ అయి ఉన్నది? ప్రీ రిక్విజిట్స్ అండి, అంటే బేసిక్ నాలెడ్జ్. అక్కడ ఫెయిల్ అయ్యాడు అంటే ఆ గ్రేడ్ లెవెల్ కంటెంట్ నేర్చుకోవడానికి మినిమం లెవెల్స్ ఆ పిల్లవాడి దగ్గర లేవు, అంతే కదండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పాత్ వేరుగా ఉంటుందండి, రివిజన్ స్టేజ్ యాడ్ అవుతుంది. అంటే రివిజన్ స్టేజ్ అంటే పిల్లవాడికి వాయిస్ నేర్పాలంటే పార్ట్స్ వచ్చి రావాలి, వెర్ ఫార్మ్స్ తెలియాలి. కాబట్టి ఆ క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్లో రాంగ్ ఆన్సర్ ఎక్కడ ఇచ్చారో ఉన్నాయి కదా, ఏ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఇచ్చాడో అది ఆటోమేటిక్గా ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుని, అంటే అసలు పార్ట్స్ ఆఫీస్లోనే అతను ఫెయిల్ అయ్యాడా, వెర్ ఫార్మ్స్లో ఫెయిల్ అయ్యాడా, బీ ఫార్మ్స్లో ఫెయిల్ అయ్యాడా చూసుకుని, ఒకవేళ బీ ఫార్మ్స్లో ఫెయిల్ అయితే దానిపైనటువంటి ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ ఉండేయండి. అసలు అన్నింటిలో ఫెయిల్ అయ్యాడు కాబట్టి అక్కడ ఏం చేస్తుందంటే 0 దగ్గర స్టార్ట్ చేస్తుంది. అసలు వాడికి చదవడమే రాలేదు, ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేస్తుంది. అంటే ఈ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేస్తాం ఒకసారి జాగ్రత్త చూసుకోండి. 9th క్లాస్ వచ్చినప్పటికీ కూడా 15 క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? వాడికి అసలు చదవడమే చేత కాదు. అంటే వాడు లెర్నింగ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవ్వాలి. క్లిక్ చేయగానే ఇలా ఒక టెస్ట్ వస్తుంది, దీన్ని మనం DT అన్నాం. దీనిలో క్వశ్చన్ బేస్ చేసుకుని నెక్స్ట్ సమరీ వస్తుందండి. అంటే ఎన్ని క్వశ్చన్లు బాగా చేసి ఎన్ని క్వశ్చన్ బాగా చేయలేదు, ఎక్కడ వీక్గా ఉన్నా ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నా చక్కగా సమరీ వస్తుంది. ఆ సమరీని బేస్ చేసుకుని వీడియోస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా 2 రకాలు చెప్పాయి కదండి. ఆ DTలో ఉన్నటువంటి రెస్పాన్సెస్ బేస్ చేసుకుని రివిజన్ వీడియోసా గ్రేడ్ లెవెల్ వీడియోస్ అనేది పిల్లవాడికి
వేరీ అవుతూ ఉంటుంది. ఆ ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ చిన్న చిన్న ఫార్మేట్ అసెస్మెంట్లు వస్తూ ఉంటాయి. వాటికి కూడా సమరీ ఇస్తూ ఉంటుంది. ఆ సమరీని బేస్ చేసుకుని ఈ ప్రాసెస్ కంటిన్యూగా రిపీట్ అవుతూ ఉంటుందండి. అది తెలుగు అంటే ఒక్కో సబ్జెక్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. నెక్స్ట్ అలాగే ఒకవేళ ఎక్కడైనా క్వశ్చన్ కనుక రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లయితే ఇది గ్రేడ్ లెవెల్ కంటెంట్, దానికి క్లియర్ కట్ అయినటువంటి ఎగ్జాంపుల్ ఆ ప్రాసెస్ మొత్తం అంతా కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుందండి. ఇది ప్యాల్ కంటెంట్ బ్రీఫ్గా ఎలా పనిచేస్తుందో చెప్పడం జరిగిందండి. ఓకేనండి. సో ఓవరాల్గా వెరీ బిగినింగ్లో ఒక డైరెక్ట్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ అంతా కూడా ఆ గ్రేడ్ లెవెల్స్ ఉన్నటువంటి బేస్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీరిక్విజిట్స్ ఏవైతే ఉన్నాయో, డిపెండెన్సీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అసెస్మెంట్, ఆ అసెస్మెంట్ యొక్క రెస్పాన్స్ని బేస్ చేసుకుని వాడికి రివిజన్ యాడ్ అవ్వడమా లేదా గ్రేడ్ లెవెల్ కంటెంట్ అవ్వడం జరుగుతుంది. గ్రేడ్ లెవెల్ కంటెంట్ అయినా రివిజన్ యాడ్ అయినా ప్రతిసారి ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ ఉంటాయి, చిన్న చిన్న ఫార్మాట్స్ ఉంటాయి. ఆ ఫార్మాట్లో రాంగ్ ఆన్సర్ ఇస్తే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి, ఒక సబ్ టాపిక్లో మాస్టరీ వస్తేనే నెక్స్ట్ సబ్ టాపిక్ ఓపెన్ అవుతుందండి. ఒకవేళ రాకపోతే ఇదే సబ్ టాపిక్ మళ్ళీ పిల్లవాడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఇది ప్యాల్ కంటెంట్ రన్ అయ్యేటువంటి విధానం. అయితే ఇలా రన్ చేసే వల్ల లాభం ఏంటి, ఏదైనా ఉందా, మీరేమైనా డబ్బా కొట్టుకుంటున్నారా, పిల్లవాడికి ఉపయోగమా కాదా అంటే డౌటే కదా. మనం చాలా కోర్సులు చేస్తూ ఉన్నాం. కోర్సులు చేసినప్పుడు మీకు ఏదో ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా, ఇందాక మాట్లాడిన వాళ్ళు కాకుండా ఏమన్నా ఉపయోగం అనిపించిందా, కొంచెం హార్ట్ఫుల్గా మాట్లాడండి. మొహమాటం కోసం కాదండి, ఒక్కరు చెప్పండి చాలు. ప్రాసెస్